నాయకత్వంలో జరుగుతున్న పోరాటం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ పెరిగింది. చాణక్య స్ట్రాటజీస్ తెలంగాణ లోక్సభలో ఎవరికెన్ని ప్రకటించింది? కాంగ్రెస్కి 9 స్థానాలు 100% వస్తాయండి. ఈ 10వ స్థానం మెదక్ మీద డిసైడ్ అయ్యింది యాక్చువల్గా. సో ఒకటి టఫ్ ఫైట్, 9 గ్యారంటీ 100% ప్రకారం. రైట్. పీపుల్స్ పల్స్ ఇస్తోంది తెలంగాణ లోక్సభ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 9, బీజేపీకి 6 నుంచి 8, ఎంఐఎం 1 గెలిచే అవకాశం ఉంది, బీఆర్ఎస్కి లక్ అది. ఇక మనం మన రవి గారిది చాణక్య ఎక్స్ చూస్తే యాజ్ పర్ మై 9 to 11 కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది, 4 to 6 బీజేపీకి వచ్చే అవకాశం ఉంది, బీఆర్ఎస్ 0 లేదా 1 అది లక్ అన్నాను కదా, ఎంఐఎం ఎట్లాగో 1 ఉంటుంది. తర్వాత ఇప్పుడే ఆరా మస్తాన్ కూడా ఆయన ప్రెస్ మీట్ స్టార్ట్ చేశారు. వాళ్ళ ఊర్లో ప్రెస్ మీట్ స్టార్ట్ చేసి తెలంగాణ ఎంపీలతో మొదలెట్టాడు ఆయన. తెలంగాణ ఎంపీ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ 7 నుంచి 8 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది, బీజేపీ 8 నుంచి 9 స్థానాలు గెలిచే అవకాశం ఉంది, ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధిస్తుంది, టీఆర్ఎస్కి 1 కూడా రాదు, మెదక్ పార్లమెంట్లో కూడా టీఆర్ఎస్ గెలవదు అనేది ఆరా మస్తా అని చెప్పినవి. ఈ 3-4 సంవత్సరాలు మన దగ్గర ఉన్నాయి, ఇంకా చాలా వచ్చాయి. కానీ ఆల్మోస్ట్ అన్నీ ఇంచుమించుగా ఈ టఫ్ ఫైట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలో 1 ఎక్కువ 1 తక్కువతోనే ఉన్నాయి. కాకపోతే మెజారిటీ సంస్థలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి నియర్లీ 10 అన్నట్టుగా ఇస్తున్నాయి. 9 నుంచి 11 మధ్యలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సంస్థలు అదే ఫిగర్ ఇస్తున్నాయి. 1-2 సంస్థలు మాత్రం కాంగ్రెస్ కంటే బీజేపీకి 1 ఎక్కువ ఇస్తున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి 8 ఇస్తే బీజేపీకి 9 ఇవ్వడం, ఇట్లా 1 అట్లా 2-3 సంవత్సరాలు అలా ఇచ్చాయి. సో నెక్ టు నెక్ ఫైట్ నడుస్తోంది తెలంగాణ 17 లోక్సభ స్థానాల్లో. ఇక్కడ గమనించాల్సిన విషయం, బీఆర్ఎస్ ఈజ్ నో మోర్, ఒకే ఒక్క మెదక్ మీద హోప్ ఉంది, అది కూడా నాట్ గ్యారెంటీ. సో ఇక్కడ మనకి బీజేపీ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ డెసిషన్ తీసుకుంది, ఈ ఎగ్జిట్ పోల్స్ మీద వెళ్ళే డిబేట్స్కి ఎవరు అటెండ్ కావద్దని వాళ్ళ మీడియా హెడ్ పవన్ ఖేరా నిన్న ప్రకటన చేశారు. దాంతో వాళ్ళు రాలేదు ఫర్ వేరియస్ మనం రానందుకు మనం ఏమి క్రిటిసైజ్ చేసిన అవసరం లేదులే. సో ఈ నంబర్స్ మీద కిషోర్ రెడ్డి గారు మీ